నాలుగు కాలాల్లో నాలుగు రకాలుగా ఉంటాడు. 40 సంవత్సరాలకు ఒకలాగా ఉంటాడు. 50 సంవత్సరాలకు ఒకలాగా ఉంటాడు. 30, 80 పూర్తి వదిలోకి పప్పు బుద్ధి, కోడి బుద్ధి, కోతి బుద్ధి, సంటి పిల్లడి పనులు వచ్చేస్తాయి. ఇసిపించేస్తారు. ఏ కాలానికి ఎవరికి ఎలా పడతాడో తెలియదు బాబాయ్. ఇలుసుకుందామన్నారు పెద్దలని అన్నున్న పాములూరు పెద్ద బాబు నాడు చూపించారు. పాములూరు పెద్ద బాబు ఏమండి మహానుభావ, 7 సంవత్సరానికి మాకు పంటలు పడుతులేదు. అన్నుంది పాములూరు పెద్ద బాబు నేడ. నేడగాడికి వెళ్ళి ఆకలంటే ఆకలన్న మాట ఆదినిచ్చిదే వెళ్తే నిండా భోజనం చేస్తా పెడతాడు బాబాయ్. పాములూరు పెద్దగా మేడ చూపించారు. పాములూరు పెద్దగా మేడకలకి వెళ్ళి కుట్రోగులు అంటున్నారు. ఏం మాలసిందేమి చెప్పొచ్చింది పోతుంది మాట్లాడుతున్నాయి. పిచ్చి పెడితే ఆకలి అయితే ఎరద్దంటున్నారు బాబాయ్. పాములూరులో ఇంకా ఆకలన్న వాళ్ళు ఉన్నారా? బాబాగా తలుపులు తీర్థలోకి బొమ్మం కాడ కుట్రోగులు ఉన్నారు. కుట్రోగులు తీసుకెళ్లి భోజనం పెట్టారా? ఎవరో దేవతలు వచ్చి ఆకలన్నంత అనిపించింది. కుట్రోగులు తీసుకెళ్లి భోజనం పెట్టాలా? అంతరాత్మే మాట్లాడుతుంది. ఏం మరచింది మంచి వాళ్ళైతే భోజనం పెడతావా? కుట్రోగులైతే విడిచిపెట్టేస్తావా? ఈ పటేల్ దానానికి ఇది మంచి పని కాదమ్మా. ఆవిడ ఆత్మ ఆవిడతో మాట్లాడింది. ఆడపుట్రులని ఆదిలిచ్చింది ఎత్తుకుంది. ఆడవారిని ఆడవారు ఎత్తుకున్నారు. మొక్కుట్టుకొని మనం ఎత్తుకోవాలి. 7 వందల శ్రావణ పాములు పెద్ద కాబెత్తుకుని తానాలు చేస్తున్నారు బాబయ్య. పెడుతుంటే ఆదలిచ్చి దేవత ఉంటుంది లక్ష్మీదేవి. అడుగు పెడుతుంటే మా ఎముకలన్నీ మండిపోతున్నాయి. నా కుట్రోగం నీకంటుకుంటాదమ్మా. దూరం ఉండే కన్నా తల్లు ఆడకుట్రోగి ఆదలిచ్చితో మాట్లాడింది. ఇరువురిని తానాలు చేయించారు.